చెప్పండి, మీ ప్రచారం ఎలా సాగుతుంది? మీకు ఇక్కడ ప్రజలు మీకు ఏమైనా చెప్తున్నారా? ఏంటి అసలు ఎలా సాగుతుంది ప్రచారం? ముందుగా అందరికీ నమస్కారం. నేను సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, నాది బాబానగర్ 18th వార్డ్. నా పేరు యశ్వంతిని. నాకు నిర్మలమ్మ గారు అండ్ జగ్గారెడ్డి సార్ గారు ఇద్దరు కలిసి నన్ను ఈ వార్డ్కి నువ్వైతేనే డెవలప్మెంట్ చేస్తావు, మిగతా ఎవ్వరు ఇంత డేర్ అండ్ డాష్ గా చేయలేరు డెవలప్మెంట్ అన్న ఇంటెన్షన్ లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నన్ను నమ్మి వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. సో నేను కూడా అదే నమ్మకంతోనే ప్రజలందరి దగ్గరికి వెళ్తున్నాను. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఏనాడు ఏ రోజు కూడా ఒక సీసీ రోడ్ కానీ, ఒక అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కొన్ని 10 ఏళ్లలో కూడా ఏ రోజు రేషన్ కార్డులు కూడా రాలేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2 ఏళ్లలోనే మేము ఇంటింటికి ఏదైతే 10 ఏళ్లలో పెళ్లిళ్ళు అయ్యి, లేదా ఆడపడుచులు ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళి పెళ్లిళ్ళు అయ్యి, లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డులు లేకపోతే కూడా మేము దగ్గరుండి రేషన్ కార్డులు చేసాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం. సో నన్ను నమ్మి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. నేనేం చేస్తున్నా అంటే, మా గల్లీకి మాది కంప్లీట్లీ స్లమ్ ఏరియా సిస్టమ్. సో స్లమ్ ఏరియా, మా దగ్గర పిల్లలు, చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేక, ఇంకా డిఫరెంట్ టైప్స్ గా పిల్లలు కూర్చోవడం లేక, సీసీ రోడ్లు లేవు మా దగ్గర, అండర్ డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, కెమెరాలు లేవు. పోనీ ఒకరికి ఆపద వస్తే పోయి చెక్ చేసుకునే ఒక చిన్న హెల్త్ క్యాంప్, ఒక చిన్న మినీ సెంటర్ కూడా లేదు మా దగ్గర. సో మేము ప్రజలలోకి వెళ్తున్నాం, మనం డెవలప్మెంట్. సో కాంగ్రెస్ ప్రభుత్వం, నేను గెలిస్తే ప్రజాస్వామ్యం. మా గల్లీలో మా వార్డులో, మీ ఏదైతే వార్డులో జరుగుతుందో ఇంటింటి ప్రచారంలో అందరూ ఎలా అంటే మమ్మల్ని గుండె కత్తుకుంటున్నారు. అమ్మ నువ్వే గెలవాలి, నువ్వు గెలిస్తేనే మాకు ఇక్కడ పనులు అవుతాయి, నిన్ను ఎప్పుడు ధైర్యంగా మేము అడగగలుగుతాం, 24 గంటలు మాకు అందుబాటులో ఉంటావు, మంచి చెడు కార్యాలకి మాకు తోడుగా ఉంటావు నువ్వు అన్న ఇంటెన్షన్ లో కంపల్సరీగా వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మేము కూడా అదే హామీలు వాళ్ళకి ఇస్తున్నాం. మేమున్నాం, ప్రతి పని మేము చేస్తాం. నేనున్నా, జగ్గారెడ్డి సార్ ఉన్నారు, నిర్మలమ్మ మేడం గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, ఎప్పుడైనా పేదలను ఆదుకునేదే కాంగ్రెస్. సో అందుకోసమే నా చుట్టూ నా ఎంబడి మహిళా శక్తులు, నన్ను ఒక 10 మంది కలిపి మహిళా శక్తులు నన్ను టీం చేసి, నువ్వైతేనే చేయగలుగుతావు ఈ గల్లీకి, మిగతా ఎవరు చేయలేరు, 10 ఏళ్ళు అయిపోయింది, మనం గల్లీని వదిలేసుకుందామా, గల్లీలో ఎవరు. ఖచ్చితంగా నేను ఏమి ఇస్తున్నానంటే, సీసీ రోడ్ లేపియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర సీసీ రోడ్లు ఏం లేవు. మొత్తం ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాము. మొత్తం ఎట్లా అంటే, పేరుకి మాత్రమే బాబానగర్, ఒక టౌన్ లో ఉంది సంగారెడ్డి, కానీ గల్లీలో వెళ్ళి చూస్తే మాత్రం చెట్లు పొదలు, ఒక రోడ్డు ఏం లే, ఒక మోరీ లేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు. పోనీ మోరీలు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మోరీలు తీద్దాము అని వచ్చినా అసలు మోరీలు లేవు అక్కడ తీయడానికి. వాటర్ అంత వస్తుంది, మోరీ కన్స్ట్రక్షన్ లేదు, రోడ్ కన్స్ట్రక్షన్ లేదు, ఏది కన్స్ట్రక్షన్ లేదు. ఒక ఇంద్రమ్మ ఇల్లు, ఇప్పుడు మేము ఇంద్రమ్మ ఇల్లు చాలా మందికి, మా గల్లీలో చాలా మందికి శాంక్షన్ చేయించినాం. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏనాడు కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లో ఒక్కరికి కూడా రాలేదు మా బాబానగర్ లో. ఇంత స్లమ్ ఏరియా, చాలా మందికి ఉన్నాయి, చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు పెళ్లి వాళ్ళు అమ్మగారి ఇంటి నుంచి వచ్చి కోడళ్ళ ఉండి కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేవు. ఇప్పటికి ఇద్దరు ఆడపిల్లలు ఉండి కూడా వాళ్ళు కిరాయిలలో బతుకుతున్నారు. సో ఇట్లాంటి దానికి మేము హామీ ఇస్తున్నాం, మేమున్నాము, నేను చేస్తాను, ఖచ్చితంగా ఇంద్రం ఇల్లు ఇప్పిద్దాము, మీకు జాగాలు ఇప్పిద్దాము, మనం రోడ్ చేసుకోవాలి, మనం డెవలప్ అవ్వాలి, గల్లీని డెవలప్ చేసుకోవాలి అన్నదే మేము ఇట్లనే హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా మాకు అదే రెస్పాండ్ అవుతున్నారు. మేము అదే జోష్ లో మేము వెళ్తున్నాం, వాళ్ళు మేము ఇది చేయాలని మేము అనుకుంటున్నాం. వాటర్ సిస్టమ్ అస్సలు లేదు. వాటర్ ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం. ఏ రోజు కూడా 10 ఏళ్లలో ఒక బోర్ పడ్డది లేదు, ఒక బోర్ అంటే ఒక బోర్ వేసింది లేదు. మరి 10 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిర్రు? నేను మాత్రం గట్టిగా హామీ ఇస్తున్నా, నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా నగర్కి ఒక 5 నుంచి 6 బోర్లు ఖచ్చితంగా శాంక్షన్ చేపిస్తా. మళ్ళీ మెయిన్ రీజన్ డెవలప్మెంట్ అస్సలు లేదు. మరి దానికి వచ్చిన ఫండింగ్ కమిటీ హాల్ ఎక్కడ పోయింది, మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఎక్కడ పోయింది? ఇవన్నీ లేవు. ప్రతి పేదింటి ఆడబిడ్డకి ప్రతి పేదింటి ఆడబిడ్డకి 5,000 చొప్పున నా సొంత నిధిని నేను ఇవ్వాలని అనుకుంటున్నా. మళ్ళీ మెయిన్ గా మా దగ్గర మహిళా వాళ్ళకి టైలరింగ్, లేకపోతే ఇంకా మెషిన్ నేర్చుకోవడమో, లేకపోతే సంథింగ్ వాళ్ళకి ఉంటాయి కదా, అట్లా వాళ్ళకి ఒక హెల్త్ క్యాంప్ పెట్టుకోవాలి. మళ్ళీ మా దగ్గర హెల్త్ క్యాంప్ ప్రతి 6 నెలలకు ఒకసారి నేను హెల్త్ క్యాంప్ పెట్టాలి. హెల్త్ క్యాంప్ ఇప్పుడు ప్రజలు ఏంటంటే, ఒక జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తారు, కానీ పోయి
2 గోళీలు వేసుకోగానే తగ్గిపోతుంది. కానీ ఏంది ప్రతి టెస్ట్ అనేది చేయట్లేరు. సో నేనేమనుకుంటున్నా అంటే ప్రతి 6 నెలలకు ఒక్కసారి మా దగ్గర హెల్త్ క్యాంప్ చేస్తే నేను మా అందరికి, నా కుటుంబం, బాబానగర్ కుటుంబం అందరికి కూడా నేను ఉండాలనుకుంటున్నాను. వాళ్ళ ఇంటి ఆడబిడ్డను నేను, కంపల్సరీ వాళ్ళు నన్ను అట్లనే చూసుకుంటారు. అంటే చెకప్ చేస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యం పైన అరే నేను లేని దాన్ని, నేను ఉన్న దాన్ని కాకుండా నన్ను ఇట్లా ఇంత మంచిగా దగ్గరుండి చూసుకుంటుంది అన్న ధైర్యం అనేది వాళ్ళకు వస్తుంది, నాకు వస్తుంది. రాష్ట్రంలో బడ్జెట్ లేదంటున్నారు, మరి మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఖచ్చితంగా నేను నా సొంత నిధులతోనే చేస్తా. నేను నా సొంత నిధులతో చేస్తా. మా ఎన్ని రోజులలో చేపిస్తారు? గెలిచిన 6 నెలల్లోనే నేను ఇవన్నీ పనులన్నీ చేపిచ్చేస్తున్నా. ఈ అమౌంట్ అంతా మీ నా సొంత నిధులతోనే చేపిస్తున్నా. మాకు ఇప్పుడు జగ్గారెడ్డి సార్ 300 కోట్లతోని 3 కోట్లతోని నిధులు అమలు చేసిండు. వాడికి 8 కోట్ల చొప్పున రిలీజ్ చేసిండు. సో మాకు కొంచెం సార్ అక్కడ నుంచి మాకు సపోర్ట్ ఇస్తున్నాడు. డెఫినెట్ గా మేము వార్డ్ని ఒక మంచి రూపంలో దిద్దుకోవాలనేదే మా ఆశ. ఇంకేమీ మాకు ఏదో మా ఖర్చులకు డబ్బులు కావాలా లేదు. మా ప్రజలు ఎప్పుడు మా ఖర్చులకు డబ్బులు ఇవ్వండి లేదా అది ఇవ్వండి అని మమ్మల్ని ఎప్పుడు అడగలేదు. మనం వార్డ్ డెవలప్ చేసుకోవాలి, మనం ప్రజాస్వామ్యం తెచ్చుకోవాలి, అందరం మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి అన్నదే వాళ్ళ ఇంటెన్షన్, మా ఇంటెన్షన్. అది కూడా గెలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏమైనా కలవడానికి రిస్ట్రిక్షన్ ఏమైనా పెడతారా? లేదు, నేనే 24 గంటలు వాళ్ళతో ఉంటాను. వాళ్ళు నా దగ్గరకు రావడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఈ మీ జగ్గారెడ్డి ఎలాంటి సూచనలు చేశారు మీకు? ఎలాంటి సూచనలు అంటే, అమ్మ నువ్వు గెలవాలి, నువ్వు ప్రజాస్వామ్యం, నువ్వు గెలిచి రావాలి. ఎందుకనంటే మీ గల్లీ డెవలప్మెంట్ కోసం నువ్వు ఆలోచించాలమ్మా, నువ్వు డెవలప్ చేసుకోవాలి, నువ్వు డెవలప్ చేయాలి అక్కడ. ఎందుకు అనంటే ఈ 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఎక్కడ డెవలప్మెంట్ లేదు. నువ్వు డెవలప్ చేసుకోవాలి. నీ వాడు నువ్వు చిన్న ఏజ్ లోనే బయటకు వచ్చినావు కాబట్టి చిన్న ఏజ్ లోనే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నువ్వు అక్కడ నీ వార్డు నిన్ను నమ్మి నీ చేతిలో ఇస్తున్నాను నేను, నువ్వు చేసుకోవాలి. గెలిచి ఒకవేళ నేను ఇక్కడ నుంచి గెలిచి వెళ్తున్నాను సార్ దగ్గరికి, మా బాబానగర్ నివాసులందరికీ నేను 10 కోట్ల నిధులతోని మా బాబానగర్ ని ఒక రూపురేఖ మార్చాలనేదే నా కోరిక. సార్ నాకు హామీ ఇచ్చిండు, నేను మా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా జగ్గారెడ్డి ఇవ్వకపోతే మీరు అన్ని తీసేస్తారా? లేదు, జగ్గారెడ్డి సార్ నాతో ఉంటాడు. సార్ ఉన్నా లేకున్నా నాతో నేను ఖచ్చితంగా నేను ఉంటా. సార్ నాతో ఎప్పుడు ఉంటాడు, నాకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నా ఎంబడి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడు. నేను ఉన్నన్ని రోజులు సార్ నాతో ఉంటాడు. ఆయన పొజిషన్ లో లేడు, మరి ఆయన ఎలా బిలీవ్ చేసి మీరు చేద్దాం అనుకుంటున్నారు? సార్ మాకు దేవుడు, జగ్గారెడ్డి సార్ ఎప్పుడు మాకు దేవుడు. మాకు ఏంటంటే సార్ సొంత నిధులతో ఇస్తాడు, మేము సొంత నిధులతోనైనా మేము రెడీ టు కీప్. మేము ఏదైనా సొంత నిధులతో పెట్టుకోవడానికి మేము సిద్ధం మా ప్రజల కోసం. మీరు ఇప్పుడు ఓటర్లకు ఏమన్నా కోరాలనుకుంటున్నారా? నేను ఒకటే కోరగలుగుతున్నాను మా ఓటర్లకు అందరికి, ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకుందాం బాబానగర్ లా. ఇంకొక దానికి ఏ దానికి మనం వెనక చూపు చూడకుండా కాంగ్రెస్ కి ఓటేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గెలిపించుకోండి. పనులైతే నన్ను నమ్మండి, నన్ను నమ్మి నాతో రండి అని నేను ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ పాదాభివందనాలు చేస్తున్నాను. నేను అందరూ నాకు ఓటేస్తారని నమ్మకం నాకుంది. ఎందుకనంటే మా గల్లీ చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది ప్రెసెంట్. అయితే ఏ రోజు కూడా డెవలప్ అవ్వలేదు గల్లీ, అసలు ఏ రోజు కూడా డెవలప్ అవ్వలేదు గల్లీ. ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం, వాటర్ కోసం వెళ్తే ఏదో ఒకటి. పోయినా ఉన్న కౌన్సిలర్ కి అయితే అసలు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఒక బోర్ వేపియలేడు, ఏదేపియలేడు. అసలు నాకైతే మా గల్లీ కోసం చూసి నేను ఇంత ధైర్యంగా ముందుకు వచ్చినాను. మా డెవలప్మెంట్ ఇంపార్టెంట్, డెవలప్ చేసుకోవాలి అన్ని ఇంటెన్షన్ లోనే నేను వచ్చినాను. ఎప్పుడు కూడా నేను మా గల్లీ ప్రజలు చాలా బాధపడుతున్నారు, చాలా అంటే చాలా. అసలు వాటర్ సిస్టమ్ అనేది అసలు వాటరే లేవు మా గల్లీలో, బోర్లు లేవు. మంజీరా వాటర్ అంటే మంజీరా వాటర్ రోజుకి 1 గంటనే వస్తుంది. మంజీరా వాటర్ తో ఉండలేం కదా, కుటుంబంలో ఒక 10 మంది ఉంటారు, 10 మందికి 1 గంట నీళ్ళు వచ్చేది సరిపోవు కదా. అదే బోర్ వాటర్ ఉన్నాయనుకో డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ ఇంటెన్షన్లీ నేను ముందుకు వచ్చిన, వాళ్ళు నాతో ఉన్నారు, నేను వాళ్ళతో ఉంటాను. నేను గెలిచినాక ఖచ్చితంగా నేను నా ప్రజలతోనే ఉంటాను. 24 గంటలు నేను నా ప్రజలతోనే ఉండాలని అనుకుంటున్నాను. మా వార్డ్ డెవలప్మెంటే నాకు ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ప్రచారంలో ఓటర్లు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు? నన్ను ఎలా ఆశీర్వదిస్తున్నారు అని అంటే అసలు కన్న బిడ్డను కూడా చూసుకోరో. ప్రతి నువ్వు బాధపడకు, నువ్వు టెన్షన్ పడకమ్మా, నువ్వు నా దగ్గరికి నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీకు ఓటేస్తాం మేము. ఎందుకంటే నువ్వు డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంటావు, కొట్లాడైనా నిధులు తీసుకొస్తావు,
నీకు అంత కెపాసిటీ ఉంది అని వాళ్ళు చూపిస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఎట్లా ఉంది అని అంటే, ఒకసారి మోసపోయినామని చెప్పి ప్రతిసారి మోసపోలేరు ప్రజలు. ఒకసారి ఆలోచిస్తారు కదా ప్రజలు ఏదో రోజైనా. డెఫినెట్ గా వీఆర్ దేర్ ఫర్ హిమ్. వాళ్ళు మా కోసం ఉన్నారు, మేము సార్ కోసం ఉన్నాం. సార్ కాదు మాకైనా దేవుడు. దేవుడి గుడికి వెళ్ళి మనం మొక్కుతూనే కోరికలు తీరుస్తారంటే, మేము వెళ్ళకుండా మా కోరికలు తీరుస్తాడు. ప్రజల విషయంలో కంపల్సరీ వాళ్ళు మాకు తోడుంటారు, మేము వాళ్ళకి తోడుంటాం. థ్యాంక్ యూ.